హాయ్. బర్రె గొంతు, అసలు గొంతు ఘోరంగా వెళ్ళిపోయింది. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మంచిగా ఉన్నా. చిక్కుడుగా తీసుకొచ్చిన, ఇవి తినడానికి పెట్టుకున్నా. సంతాలు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని పక్కనే పెట్టిన. చిక్కుడుగాయ చించుతున్నా ఖాళీ టైంలో. సో నేను తినేసిన ఆల్రెడీ. ఇప్పుడు ఎంత అవుతుందంటే టైము 9:30 అయిపోయింది. ఇవి చిక్కుల్లో రకాలు నాకు తెలిసి మంచిగా ఇట్లా లడ్డు ఉంటాయి. ఆ చిక్కులు ఇంకా బాగుంటాయి. ఇది కొంచెం మందం ఉంటుంది, దీని తోలు మీకు చూపిస్తా. మందం ఉంటుంది తోలు. ఇది కొంచెం లేటు ఉడుకుతుంది. ఇంకా ఒకటి సట్టలు, మొత్తం సట్టలు ఉంటాయి చిక్కుడు. అది పలసగా ఉంటుంది. అంటే ఇది మందంగా ఉంది కదా తోలు, అది సట్ట చిక్కుళ్ళు సట్టయి చిక్కుళ్ళు పలసగా ఉంటుంది. ఆ తొందర ఉడుకుతుంది. ఆ కూర మంచిగా ఉంటుంది. గుడ్ల చిక్కుడుకాయలు, గెల చిక్కుళ్ళు అంటారు కావచ్చు. గెలకు మస్తు ఇట్లా బంచి ఉంటాయి. అవి కూడా అసలు సూపర్ ఉంటుంది కూర. కొందరు ఓన్లీ అవి గింజలే ఒలుసుకొని కర్రీ వేసుకొని ఉంటారు. మా ఇంటి ముందట ఉండే సాకులో లాంటి అది ఒక కిలో కూర ఉండేది. ఓన్లీ గింజలే మంచిగా ఇట్లా ఫ్రై చేసేది. ఒక బేషన్లు వేసి ఇంత పెద్ద ఇది గంజు కానీ ఇంత పెద్ద గిన్నెల లోతు గిన్నెల అన్నం వేసుకొని కూర వేసుకొని బయటకు వచ్చి వదినా ఏం చెప్తాను అని మా అమ్మని పిలిచి ముచ్చట పెట్టుకుండా తినుకుంటూ ఉండేది. అయితే మా ఆయన పోయిండు డ్యూటీకి. ఏం చేసిన, ఒక 3 రోజుల నుంచి డైటింగ్ చేసిన. పొద్దున్న ఫ్రూట్స్, నైట్ చపాతీ అని. వామ్మో మొత్తం కాళ్ళు చేతులు ఘోరంగా గుంజుకొచ్చినాయి. అసలు జివ్వ గుంజుకొచ్చుడు. ఇక్కడ గ్యాస్ ఫామ్ అయ్యో మరి టెన్షన్కు తెలియదు. బాగా ఇట్లా పెయిన్ వచ్చుడు. సో నేను ఇటు చూపిస్తున్నా, నా గుండె ఇటే ఉన్నది. కెమెరాలో మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. అసలు విపరీతంగా పెయిన్. అసలు నాకు టెన్షన్లు బాగా అయిపోయినాయి. అసలు ఎవరైనా ఎట్లుండాలి అని అంటే, దున్నపోతు మీద వాన కుడుతుంది చూడు, దున్నపోతు మీద వాన కురిసినట్టేనా నీకు ఎంత చెప్పినా అని అంటారు చూడు, అట్లా తయారు కావాలి. గుండెను బండరాయిలాగా చేసుకోవాలి. నాది అయితే లేదు. ఏం చేయాలి? బండకేసి కొట్టాలా అనిపిస్తుంది నా గుండె. నిజంగా అబద్ధం కాదు. ఒక మనిషికి ఎన్ని సమస్యలు వస్తే ఎట్లా ఎదుర్కొంటాడో, అన్ని అవకాశాలు కోల్పోయిన తర్వాత అన్ని దారులు మూసుకుపోయినాయి. భగవంతుడు అంటాడట, మరి ఏదో ఒక దారి తెరిచి పెడతాడు. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఒకసారి మంచిగా కళ్ళు మూసుకొని చూడండి అంటారని అందరు అంటారు. మరి నాకైతే ఏ దారి కనిపిస్తలేదు.